అధ్యాయాలు. రాసపంచాధ్యాయి అంటే పరమాత్మ రాసక్రీడ జరపడానికి చేసినటువంటి ఆ కథకి సంబంధించింది 5 అధ్యాయాలు. భాగవతానికి దశమస్కంధానికి ఇది 5 ప్రాణాలు, 5 ప్రాణములు. అందుచేత రాసపంచాధ్యాయి లాంటి గ్రంథం మరొకటి లేదు. దీన్ని మనకు శృంగార రూపంగా కనిపిస్తూ ఉన్నా దీంట్లో పరిపూర్ణమైనటువంటి అధ్యాత్మ వేదాంత శాస్త్రమే తప్ప ఇంకొకటి లేనే లేదు. అంటే ఈ రాసపంచాధ్యాయి ముఖంగా దీన్ని నెపంగా పెట్టుకొని బ్రహ్మతత్వాన్ని ఏ రకంగా బ్రహ్మసాక్షాత్కారం పొందాలో చూపించారయ్యా పరమాత్మ. ఒకడు బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. ముందు యోగం ఉండాలండి. యోగం అంటే ఏమిటి? యోగా తపస్సు అనుష్ఠానం ఉండాలి. తదనంతరం ఆ తర్వాత ఏం చేయాలి? ఉపాసన చేయాలి. ముందు యోగం చెయ్యాలి, తర్వాత ఉపాసన చెయ్యాలి. తరువాత ఆ ఉపాసనలో ప్రధానమైనటువంటి అధిష్టానం అంటే ఏ ఉపాస్య దేవత ఆ సాక్షాత్కారం ఉండాలి. తర్వాత ఆ చింతన చెయ్యాలి. తర్వాత పరమాత్మ సాక్షాత్కారం కలగాలి. తర్వాత పూర్ణానందాన్ని పొందాలి. 5 విషయాలు. ముందు యోగాన్ని అభ్యసించాలి, తర్వాత ఉపాసన చెయ్యాలి, ఉపాసనలో ప్రధానమైన దేవతను చింతించాలి, దేవతా చింతన అయిన తర్వాత దేవతా సాక్షాత్కారం చేసుకోవాలి, దేవతా సాక్షాత్కారం కలిగిన తర్వాత ఆనందాన్ని అనుభవించాలి. 5 విషయాలు. ఈ 5 విషయాలు ఈ 5 అధ్యాయాల్లో చెప్పారు. అందువల్ల దీన్ని రాసపంచాధ్యాయి